Hi guys, my name is Omkar. Welcome to my YouTube channel Life of Home. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ప్రజెంట్ అయితే మనం ద్వారకకి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఆల్రెడీ మీరు టెంప్లెట్ కూడా చూసే ఉంటారు. సో ఈ ట్రిప్ వచ్చేసి మనకి 33 అవర్స్ నుంచి 34 అవర్స్ అయితే జర్నీ ఉంటుంది. ట్రైన్ వచ్చేసి మనకి రామేశ్వరం టు ఓకా ఎక్స్ప్రెస్. మనతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఇంకా 2-3 అయితే మనతో అయితే ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇంత లాంగెస్ట్ జర్నీ అయితే ఎప్పుడు ఇండియన్ రైల్వేస్లో చేయలేదు. ఆల్మోస్ట్ 20 to 25 అవర్స్లో అయితే జర్నీ చేశాను, కానీ మరీ 33-34 అవర్స్ అయితే ఎప్పుడు ట్రావెల్ చేయలేదు. చూద్దాం ఈ జర్నీ అయితే ఎలా ఉంటుందో, మనకి ఆ ఫుడ్ కష్టాలు అయితే ఎలా ఉంటాయో రేపు మీరు అయితే వ్లాగ్లో అయితే చూసేద్దాం. సో ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ ఇంజన్ వచ్చేసి మనకి WAP7. టోటల్గా అయితే LHP కోచెస్ తోటే వచ్చేసింది. B6 కంపార్ట్మెంట్ అయితే వచ్చింది. మనకి లోపలికి అయితే వెళ్తున్నాము. అదే ట్రైన్లోకి అయితే వెళ్ళిపోదాము. దుప్పటి చలిగా చచ్చిపోతాము. ఇదేంట్రా డోర్ మీదకి వచ్చేసింది, అలాగానే ఉంటుంది. ఏం రా మార్చరీలో ఉన్నట్టున్నారు ఒక్కొక్కడు. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది కాచిగూడ స్టేషన్ నుంచి. టైం ఆల్రెడీ 1 అవర్ లేట్ వచ్చింది ట్రైన్. ఇప్పటికే ఆల్మోస్ట్ 12 o'clock. బాయ్ బాయ్ హైదరాబాద్. సో నైట్ టైం అయితే మన మొహాలు మరీ దారుణంగా అయితే అయిపోయినాయి. పోయి పడుకొని ఒక స్లీప్ వేసి రేపు మార్నింగ్ అయితే వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే కొంచెం హ్యూమిడిటీ ఎక్కువనే ఉంది. సో నైట్ అయితే ఫుల్గా స్లీప్ అయితే అయిపోయింది. పొద్దున్నే లేచి ఇప్పుడు బ్రష్ చేయడం ఆల్మోస్ట్ 10 o'clock అయింది. ట్రైన్ అయితే మొత్తం టోటల్గా ఫుల్ ఆక్యుపెన్సీ అయితే నిండిపోయింది. మొత్తం రాజస్థానీ వాళ్ళు, గుజరాత్ వాళ్ళే ఉన్నారు. బికాస్ హోలీ కాబట్టి, ఫెస్టివల్ కాబట్టి మొత్తం వాళ్ళే ఉన్నారు. మార్నింగ్ కూడా మొత్తం ట్రైన్ లోపల మొత్తం భజనలతో అయితే వస్తూ ఉంది అట్లా. తినడానికి అయితే గుడారం పట్టుకొచ్చారు మా వాళ్ళు. ఇట్లా కర్రీస్ ఏమేమో అయితే ఉన్నాయి. ఇది మొత్తం 4 రోజుల ట్రిప్లో కారా. మా వాడైతే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు. బన్ ఒకటి, నటల్లా ఒకటైతే తీసుకొచ్చింది. కిసాన్ జాము బడ్జెట్ ఫ్రెండ్లీ, కానీ బ్రెడ్ అయితే డేట్ ఉందా? ఎందుకలా? టోటల్గా నటెల్లా పెడితే బాగుండేమో. సగం అది సగం ఇది పెడితే ఎలా ఉండదండి? ఏంది బట్టరా? మర్యాద వేసుకొని తింటే వీళ్ళు స్టైల్ చేస్తారు అనుకుంటారేమో. తెరీ మేకి తూ క్యా మేరే బోలే. నార్మల్ స్లీపర్ నుంచి ఏసీలోకి వచ్చే వరకల్లా బ్రెడ్ జామ్తోనే తింటాం. స్లీపర్లో అయితే బజ్జీలతో సరిపెట్టుకునే వాళ్ళం. బాగానే ఉంది. ఛత్రపతి సంభాజీ నగర్ స్టేషన్కి అయితే వచ్చేసింది ట్రైన్. డబల్ బెడ్రూమ్. ఎవరు మన గవర్నమెంట్? మహారాష్ట్ర గవర్నమెంట్ ఉంది. ఇది ఇందిరా మిల్లా. ప్రజెంట్ అయితే మనం నాగర్కోయిల్ స్టేషన్లో అయితే ఉన్నాము. ప్లాట్ఫామ్ మీరు చూడొచ్చు. మనం వెళ్తున్న ట్రైన్ నెంబర్ అయితే 16733. దీనికి ఆల్మోస్ట్ 45 స్టాప్స్ అయితే ఉన్నాయి. నేను నైట్ రికార్డ్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే ఫుల్ క్రౌడెడ్ ఉండే కాచిగూడ స్టేషన్. ఇప్పటివరకు కాచిగూడ స్టేషన్లో అంత క్రౌడెడ్ అయితే ఎప్పుడు చూడలేదు. రికార్డ్ చేద్దామన్నా కానీ మధ్యలో నుంచి ఎవడో కూడా వచ్చి డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. బేసిక్ సివిక్ సెన్స్ లేదు. ట్రైన్ ఆల్మోస్ట్ 3000 kilometers అయితే జర్నీ ట్రావెల్ చేస్తుంది. మనం కాచిగూడ లెక్కం కాబట్టి మనకి 1700 kilometers అయితే ట్రావెల్ జర్నీ అయితే పడుతుంది. 5 స్టేట్స్ని అయితే క్రాస్ చేస్తుంది ఈ ట్రైన్. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర అండ్ ఫైనల్లీ గుజరాత్కి అయితే రీచ్ అవుతుంది.
తెలంగాణ మనం ఎక్కిన తెలంగాణ కాబట్టి మొత్తం టోటల్గా 5 స్టేట్స్ అయితే క్రాస్ చేస్తుంది. ఫర్ ద ఫస్ట్ టైం అయితే నేను ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ అనే చెప్పొచ్చు. వై బికాస్ ఇప్పటివరకు అయితే లేట్ అయితే కాలేదు, ఎక్కడ ఏ స్టేషన్లో అయితే మనకి డిలే అయితే అవ్వలేదు. ట్రైన్ రావడం మాత్రము ఒక 40 మినిట్స్ వరకు అయితే లేట్ వచ్చింది. బట్ ఇప్పుడు చూస్తే ప్రజెంట్ టైం చూస్తే ఆల్రెడీ మనకి 5 మినిట్స్ ముందే నాగర్కోయిల్ స్టేషన్లోకి అయితే రీచ్ అయింది. స్టార్ట్ అయితే అయింది రే నడరా. చలో మన భోగిలోకి అయితే దొరుకుతాం. ఆహా చల్లగా ఉంది మా వాళ్ళు ఏం చేస్తారో ఏమో కూర్చొని. ఆ తాతతో నెత్తి ఖరాబ్ అవుతుందో. హాయ్ గైస్. సో ఆల్మోస్ట్ 15 అవర్స్ అయితే మేము స్టార్ట్ అయిపోయి 15 అవర్స్ అయితే అయింది ఇప్పటికి. ప్రజెంట్ మేము జలగావ్ స్టేషన్లో అయితే ఉన్నాము. ట్రైన్ 1 అవర్ ముందే ఇక్కడికి అయితే రీచ్ అయింది. 3:30కి రావాల్సిన ట్రైన్ 2:30కి రీచ్ అయింది. నాకు తెలిసి లోకో రివర్స్ చేస్తాడేమో అనిపిస్తుంది. బట్ చూద్దాం, 1 అవర్ వెయిట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. మరి ఇప్పటివరకు ఈ స్టేషన్లో ఏమైతే తినడానికి పోయామో చూసాను. అన్న అయితే నాకు కుల్ఫీ కొనిచ్చిండు. గంట సేపు ఆగుతుంది కాబట్టి ట్రైన్ ఏం తినో అర్థం అవుతుంది. ఖాళీ ఒక ట్రైన్లో కూర్చుంటేనేమో నిద్ర వస్తుంది. రాగేష్ బాయ్ అయితే ఏం చేస్తున్నాడు ఇక్కడ? రాగేష్ ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు ఎందుకురా? సో ఈ ట్రైన్ గురించి చెప్పాలంటే 2006లో నవంబర్లో అయితే స్టార్ట్ చేశారు. ఇండియాలో కార్నర్లో ఉన్న రామేశ్వరం నుంచి గుజరాత్లో ఉన్న కార్నర్లో ఒక వరకు అయితే ఈ ట్రావెల్ చేస్తుంది. ఆల్మోస్ట్ లాంగెస్ట్ ట్రైన్ అనేది చెప్పొచ్చు, వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ట్రైన్ అనేది చెప్పొచ్చు. సో ఇండియన్ రైల్వేస్లో ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని ఎల్హెచ్బి కోచెస్ తోటి అయితే రీప్లేస్ చేశారు. ఇంతకుముందు ఐసీఎఫ్ కోచెస్లు ఉండే, అవంత బాగాలేకపోతున్నాయి. కానీ బెటర్ ఇప్పుడైతే ఎల్హెచ్బి కోచెస్ అయితే రన్ అవుతుంది. రెండు ట్రైన్లు అయితే ప్యారలల్ రన్లు వెళ్తున్నాయి. లేదు మనది రైట్ సైడ్ వెళ్ళిపోతుంది, వాళ్ళకి లెఫ్ట్ సైడ్. షెట్ ఏం షెడ్ లోపలంతా సిమెంట్ బసాలునే ఇక్కడ లోడ్ చేస్తారేమో సిమెంట్. అంటే పెద్ద బొక్క. ఆల్మోస్ట్ మహారాష్ట్ర ఎండింగ్లో అయితే వచ్చేసాం. నెక్స్ట్ ఇంకో 1 అవర్లో అయితే గుజరాత్ రీచ్ అయిపోతాం. హిల్ స్టేషన్ బద్వాడ్. మధ్యాహ్నం అయితే సమోసాలతో బ్రెడ్ పకోడాలు అయితే సరిపెట్టుకున్నాము. ఇప్పుడైతే ప్రజెంట్ ఆర్డర్ అయితే పెట్టినాము. చూద్దాం అది ఎలా వస్తుందో. మరి బటర్ అంటే ఆర్డర్ పెట్టాము, రోటీస్ అండ్ జీరా రైస్ అయితే. మా పక్కన గుజరాతీ ఆంటీ వాళ్ళైతే మాకు వాళ్ళ స్పెషల్ ఫుడ్ ఏదో కాకడాలు అనేదో ఇచ్చారు. లైక్ అది ఎట్లుందంటే చపాతీ, మన చపాతీ చేస్తాం కదా, ఎగ్జాక్ట్ చపాతీ లాగానే ఉంది. సన్నగా ఉంది, మరి పేపర్ టైప్లో ఉంది, క్రిస్పీగా ఉంది, బాగుంది. అండ్ ఇంకొకటి ఆమచారి అని చెప్పించారు, మిల్క్లెస్ టీ. దాంట్లో నాకు బెల్లం టేస్ట్ అనిపించింది. ఫస్ట్ టైం నేను పచ్చడిని తీయగా తిన్నానంటే ఇక్కడే అనిపించింది. నెక్స్ట్ గుజరాత్ ఎట్లుంటుందో, మొత్తం స్వీట్గా ఎక్కువ ఉండదన్న చూడాలి. అన్న అంటే ట్రాఫిక్ ఏం లేదుగా, థ్యాంక్ యూ. బాయ్.
డ్యామ్ని బ్యాక్ వాటర్స్ లాగా అనిపిస్తుంది. సూరత్ దగ్గరలో అయితే ఉన్నాము. ఇంకా 15 కిలోమీటర్స్ ముందే మనకి ఆపేసిండు. ఆల్మోస్ట్ 40 మినిట్స్ దాకా ఆపేసిండు. మరి మన వెనకాలన్న ట్రైన్ మాత్రం ముంగడు పంపించేసింది, కానీ మన ఈ ఎక్స్ప్రెస్ని మాత్రం పంపించలేదు. ఏమైందో రీజన్ మరి, మేబీ వీక్లీ ఎక్స్ప్రెస్ వల్ల అనుకుంటా పంపలేదు. సో ఇప్పుడైతే వదిలిండు. ఆన్ టైం అయితే మనం సూరత్కి అయితే రీచ్ అవుతున్నాం. చూడ్డానికైతే మన హైదరాబాద్ లెక్కనే ఉడుతుంది. గోటీల ఫ్యాక్టరీ, రాజశేఖర్ గారు గోటుల ఫ్యాక్టరీలో చిన్న ఆఫీస్ ఇదే అనుకుంటా. మనము అది ఆయన రాజశేఖర్ గారి గోటుల ఫ్యాక్టరీ అయితే జామ్నగర్లో అయితే ఉంది. రేపు చూపిస్తాను మీకు. రామ్ గారి కుర్కురే ఫ్యాక్టరీ కూడా, రామ్ పోతినేని గారి కుర్కురే ఫ్యాక్టరీ కూడా ఈయనే ఉంది. అది నైట్ టైంలో కనబడదు, రేపు పొద్దున్న చూపిస్తాను మీకు. వీళ్ళు ఎవరో ఇప్పుడే ఆపిండు, దిగి దాటి అయితే పోతున్నారు. మళ్ళా 5 కిలోమీటర్స్ ముందే ఆపిండు. మళ్ళీ సూరత్ సివిక్ సెన్స్ ఉండదండి. జీరో సివిక్ సెన్స్. క్యాబిన్ ఏదో లిఫ్ట్ చేస్తున్నాం ఇక్కడ. ఇలాంటివంటే మనకు చాలా ఇంట్రెస్ట్. బహుశా గోటీలో ఉంటుంది. తెగి పడిపోతే బాగుంటుంది కదరా. సారీ. అటు సైడ్ అయితే ట్రైన్ ఒకటి పోతుంది, అందుకే మనం ఆపిండు. ఆ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మరి గ్రీన్ సిగ్నల్ ఇస్తుండొచ్చు. ఇక్కడ చాలామంది దిగుతున్నారు, ట్రైన్ ఖాళీ అవుతుండొచ్చు. నిజమాను హై బీమ్ వాడదని చెప్పినా కూడా హై బీమ్ వేసుకొని వస్తున్నాడు వీడు. క్రెటా కార్ ఉండే ఉంటుంది నాకు తెలిసి ఈ లోకో పైలట్కి. లైట్ తగ్గించుకొని పోయే. వెల్కమ్ టు సూరత్ రైల్వే స్టేషన్. మన డెలివరీ బాయ్ అయితే B6 కోచ్ దగ్గర నిలబడతా అన్నాడు, వైట్ షర్ట్ వేసుకొని. ఓ పబ్లిక్ బాగానే ఉన్నారుగా. ఇంతమంది జనాలు ఏంద్రా నాన్న కోసం పోతే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. చలో చలో చలో. ఏదో గొడవ అవుతున్నట్టుంది లోపల. వాట్ హ్యాపెన్ మా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు. హ్యాపీ బర్త్డే ఆంటీ. ఇస్తారు కేక్. ట్రైన్లో ఆంటీ బర్త్డే అయితే కేక్ ఆర్డర్ పెట్టి మరి సర్ప్రైజ్ ఇస్తారు వీళ్ళందరూ. ఇక ఈ ముంగడు ఇద్దరు నా కొడుకులు ఉన్నారు కదా, ఊరికి తీసుకెళ్ళిన బర్త్డే అని చెప్పి ఒక కేక్ ముక్క కాదు కదా, ఇంత స్వీట్ ముక్క కూడా కట్ చేపియలేరా మీరు. అదిరా రే, చూడండి చూసి నేర్చుకున్నాడు. కేక్ కటింగ్ అయింది కానీ కేక్ పీస్ ఇస్తలేరు అని చెప్పి ముఖం ఎట్లా పెట్టుకో. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. వస్తాయి, అందరికి వస్తాయి, మీరేం టెన్షన్ పడకండి. మన పక్క సీటే కాబట్టి కంపల్సరీ ఇస్తారు. మొత్తం అన్న కేకులనే ఉంది. తెచ్చుకున్న ఫుడ్ పక్కన పెట్టి కేక్ తిన్నాక తిందామని చెప్పి ఆలోచనలో వీళ్ళైతే ఉన్నారు. చూద్దాం మరి వాళ్ళు ఇస్తారో. మొత్తానికైతే మా వాళ్ళు సాధించారు. కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. టాస్క్ కంప్లీట్. మొత్తానికైతే ద్వారకాకి అయితే వచ్చేసినాము. ట్రైన్ ఆల్మోస్ట్ మొత్తం ఖాళీ అయితే అయిపోయింది. మొత్తం మా దగ్గర ఉన్న వాళ్ళందరూ రాజ్కోట్ జంక్షన్లో దిగేసి నైట్ మొత్తం లైన్ కట్టేసారు. అందరికీ ఖాళీ అయిపోయింది. ఫస్ట్ దిగానే మనము కాఫీ అన్నా చాయ్ అన్నా తాగాల్సింది. ఎందుకంటే మొత్తం పానం ఉంటుంది. 2 రోజుల నుంచి కాఫీ తాగాలి, చాయ్ తాగాలి. వీడు తెచ్చే కాఫీ ఎట్లుందంటే దానికన్నా అక్కడ ట్యాప్లో వాటర్ తాగడం బెస్ట్ అనిపిస్తుంది. మా వాళ్ళు వద్దురా అంటే నేను చాయ్ టేస్ట్ చేసాడు, వాళ్ళే చేయలేదు అనుకో. ఆ తర్వాత చేసాను. సో ఇంకొక నెక్స్ట్ స్టాప్ ఒకటి ఉంది, అది కంప్లీట్ అయిపోయినాక మనం ద్వారకాకి అయితే రీచ్ అయిపోతాం. ద్వారకా దగ్గరలో అయితే ఉన్నాం. ఇది సాల్ట్ ప్రిపేర్ చేసే లేట్లా ఉంది. సింపుల్ ఏముండదు, ఆ ఉప్పు నీళ్ళు తీసుకొచ్చి గుంటలలో వస్తుంది. అది డ్రై అయిపోయిన తర్వాత దానిలో ఉన్న సాల్ట్ అయితే తీసి ఫిల్టర్ చేస్తారు అన్నమాట.
సో ఫైనల్గా అయితే ద్వారకాకి వచ్చేసినాం. హా. ఈ ఆర్ట్ చూస్తున్నారా గోడ మీద ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సో దేవభూమి ద్వారకాకి అయితే వచ్చేసినాం. ట్రైన్ అయితే ఇంత లాంగ్ రన్లో జస్ట్ 25 మినిట్స్ లేట్ అయితే వచ్చింది అంతే. జస్ట్ ఈ ట్రైన్ ఇది లాస్ట్ స్టాప్ అయితే కాదు, దీని తర్వాత ఓకా స్టేషన్ అయితే ఉంటుంది, అది లాస్ట్ స్టాప్ అనమాట. దాని ముందు ద్వారకా ఉంటుంది. సో బుక్ చేసుకునే కూడా చూసి బుక్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం అయితే పబ్లిక్ చాలానే ఉన్నారు, ఎక్కువ ఉన్నారు. వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నానం చేసి దర్శనంకి అయితే వెళ్ళిపోదాం. తర్వాత రూమ్ బెటర్ అయితే తీసుకోవాలి. మొత్తానికైతే దోషాలు అనేసుకుని అయితే ద్వారకాకి అయితే వచ్చేసినాం. పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు, చాలా పబ్లిక్ ఉన్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఆటోలో ద్వారకాకి అయితే వెళ్ళిపోవాలి.